ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనుకున్నవి మన జీవితంలో జరగకపోయినప్పుడు, మనం ఆశించినది మనకు దొరకపోయినప్పుడు సహజంగా మనలో నిరాశ నిస్పృహ అనేవి కలుగుతాయి. అయితే మనం నిరాశ నిస్పృహాలని లోయలో ఉండిపోక తిరిగి లేచి దేవుని సహాయంతో ప్రతి ఆటంకాన్ని అధిగమించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణీయునైనాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీరము మాంసం తిరుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూరిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. సహోదరి సహోదరులారా, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పు ఇచ్చువారును, భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, దేవా మా కేడము దృష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును రక్షింపుము. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరంలో ద్వారం నొద్దు నుండుట నాకు ఇష్టము. దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూనూ ఎడబాయను నాయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. పేతురి విధంగా అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మిరుగుదనని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయని నెరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు వెలుగుగా రక్షణగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మమ్మను గూర్చి నీవు చింతించుచున్నావు గనుక మేము మా చింత యావత్తును నీ మీద వేసుకొని విశ్వాసముతో ముందుకు సాగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస మూలమున మేము నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ నిరీక్షణతో ముందుకు సాగే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.